ఓకే, 8th క్లాస్ స్టూడెంట్స్, ఇందులో సెకండ్ క్వశ్చన్ చెప్తున్నాను. 7056 ఇది కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజ్ మోడల్లో చెప్తున్నాను. సో 7056 మన ప్రైమ్ నెంబర్స్ ఏ నెంబర్లో 2, 3, 5, 7, 11, 13 ఇలాంటి నెంబర్ల పైన చేయాలి. సో 7056లో 2 టేబుల్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 3528 టైమ్స్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇందులో కూడా 2 టేబుల్ క్యాన్సిల్ అయ్యిద్ది. సో ఇంక పెద్ద టేబుల్ కూడా తీసుకోవచ్చు, ఏ టేబుల్ అని తీసుకోవచ్చు. ఓకేనా, ఇందులో 2 టేబుల్ క్యాన్సిల్ అయ్యిద్ది, 3 టేబుల్ కూడా క్యాన్సిల్ అయ్యిద్ది. సో 2 అయ్యిద్ది, 3 అయ్యిద్ది, కానీ 7 కూడా అయ్యిద్ది. సో పెద్ద నెంబర్తో కూడా చేయొచ్చు మనం. ఈ 7 అనేది 3528లో 504 టైమ్స్ క్యాన్సిల్ అయ్యిద్ది. ఈ 504లో మళ్ళీ 7 టేబుల్ 72 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 72లో మళ్ళీ 2 టేబుల్ 36 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 36లో 2 టేబుల్ 18 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 18లో 2 టేబుల్ 9 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 9లో 3 టేబుల్ 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ 7056ని ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుందంటే ఇలా స్క్వేర్ రూట్ పెట్టాను. 2 ఎన్నిసార్లు ఇప్పుడు ఏంటి చూడండి, 1, 2, 3, 4, 1, 2, 3, 4. నెక్స్ట్ 3 ఎన్నిసార్లు ఇప్పుడు ఏంటంటే 2 టైమ్స్. 7 ఎన్నిసార్లు ఇప్పుడు ఏంటి చూడండి, 2 టైమ్స్. సో ఈ 2 2ల బదులు 1 2, ఈ 2 2ల బదులు 1 2, ఈ 2 3ల బదులు 1 3, ఈ 2 7 బదులు 1. ఎందుకంటే ఇది స్క్వేర్ నెంబర్ అంటే రిపీట్ అవుతున్నాయి కాబట్టి స్క్వేర్ అంటే 2 టైమ్స్ రావటం అని. సో 2 టైమ్స్ వచ్చినప్పుడు ఒక నెంబర్ తీసుకుంటున్నాను. 2 2s are 4, 4 3s are 12, 12 7s are 84. ఓకేనా, 84ని స్క్వేర్ చేస్తే 7056 వస్తుంది. ఓకేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ 7056 అంటే 84 అని. ఓకేనా, ఇదే విధంగా మీకు ఈ 2 హోంవర్క్ ఉన్నాయి కదా, ఇంకొక 2 హోంవర్క్ ఇచ్చాను. 576 1024 అంటే 441 784తో పలానా 576 1024 మీరు హోంవర్క్ చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ నెంబర్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్? విచ్ నెంబర్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేరో మనం 121 ఎలా రాయొచ్చు అంటే 11 × 11 స్క్వేర్. ఇక్కడ 121 అనేది 11 యొక్క స్క్వేర్. సో ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో సెకండ్ దానికి వద్దాం. 136ని ఎలా రాస్తామంటే 2 × 2 × 2 × 70. 2 2s are 4, 4 2s are 8, 8 7s are 136. మరి ఇక్కడ స్క్వేర్ వచ్చిందా? రాలేదు. ఇలా స్క్వేర్ లాగా రిపీట్ అయిందియా? అవ్వలేదు. సో ఇక 2 ఒకటే రిపీట్ అయింది. మరి 2 సంగతి అంటే 7 ఎక్స్ట్రా ఉన్నాయి కదా. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేరు కాదు. ఇలా నెంబర్లు ఉంటేనే పర్ఫెక్ట్ స్క్వేర్ ఇలాగా. నెక్స్ట్ ఇందులో ఇంకోటి చూద్దాం. 256ని 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2. ఇది ఎలా వచ్చింది సార్ అంటే 256ని 2తో డివిజన్ చేసినప్పుడు 128 టైమ్స్. 120లో మరి 2 అనేది 64 టైమ్స్, 2 అనేది 32 టైమ్స్, 2 అనేది 16 టైమ్స్, 2 అనేది 8 టైమ్స్, 2 అనేది 4 టైమ్స్, 2 అనేది 2 1 2 3 4 5 6 7 8. ఇదే నేను రాసింది 1 2 3 4 5 6 7 8. 2 అనేది ఎన్నిసార్లు ఇప్పుడైంది చూడండి ఒకసారి, 8 టైమ్స్. అందుకని 2/8 రాసాను. 2/8ని 2/4 × 2/4 హోల్ స్క్వేర్ రాయచ్చు. 2 4s are 8. 2/4 అంటే 2 × 2 × 2 × 2, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. 16 స్క్వేర్ అంటే 16ని స్క్వేర్ చేస్తే 256 వచ్చింది. 16 × 6ని ఇక్కడ చేస్తాం చూడండి, 16 × 16, 6 6s are 36, 6 1s are 6 + 3 9, 1 6s are 6, 1 1s are 1, 6 5 1 2. ఓకేనా, అంటే 16 స్క్వేర్ అంటే ఏ నెంబర్ అవ్వాలి ఆన్సరు
256. మరి ఇక్కడ 256 ఏ నెంబర్ స్క్వేరు? 16 స్క్వేర్. సో ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇదే విధంగా మీరు 321ని 600 మీరు హోంవర్క్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూస్తున్నాం చూడండి. ఈరోజు చెప్పిన క్లాసు యాడింగ్ అంటే ఎడిషన్ లేకోకుండా డైరెక్ట్గా ఎలా చేస్తామంటే నెంబర్లు కౌంట్ చేసుకొని 1 2 3 4 5 6 7 8 9 ఇలా కౌంట్ చేసుకొని చేస్తాం. ఇవి కూడా కంటిన్యూగా ఉంటుంది. ఇది తర్వాత ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూసుకుంటే కేవలం ప్రైమ్ నెంబర్స్ మాత్రం ఉపయోగించుకొని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇది స్క్వేర్లకి చేయొచ్చు, క్యూబులకు కూడా చేయొచ్చు. క్యూబులు అంటే 3 నెంబర్ తీసుకోవాలి, స్క్వేర్లు అంటే 2 నెంబర్లు తీసుకోవాలి. ఇది చేసిన పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే సేమ్ అదే నెంబరు దాంతోనే రిపీట్ అవ్వాలి. అలాంటి ఆన్సర్లు మనం ఏంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్. సపోజ్ ఇప్పుడు 400 ఉందనుకో, 20 × 20 స్క్వేర్ అయ్యచ్చు, 20 × 20 4. ఇలాంటి నెంబర్లు మనం ఏమంటామంటే పర్ఫెక్ట్ స్క్వేర్లు అంటాం. ఓకేనా? మీకు ఏ డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేస్తే మీకు డౌట్లని క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.